ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ మందిలో వింటూ ఉన్నాం. మామూలుగా ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ రెండు రకాలుగా ఉంటాయి. 70% గాల్ బ్లాడర్లో స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్, 30% స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్ అంటారు. ఎక్కువ మందికి కారణం కొలెస్ట్రాల్ స్టోన్సే. గాల్ బ్లాడర్ అనేది పసరతిత్తని తెలుగులో అంటారు కదా. లివరు పైత్యరసాన్ని తయారు చేస్తుంది, బైల్ జ్యూస్ని. ఆ బైల్ జ్యూస్ని లివర్ తీసుకొచ్చి లివర్ నుంచి వచ్చే నాళం ద్వారా గాల్ బ్లాడర్లో స్టోర్ చేసుకుంటుంది. మనము తిన్న ఆహార పదార్థాల్లో కొవ్వులు లాంటివి ఉన్నప్పుడు ఆ కొవ్వుల్ని తేలిగ్గా జీర్ణమయ్యే విధంగా మార్చడానికి ఈ పైత్యరసం ఉపయోగపడుతుంది. మనం తిన్న ఆహార పదార్థాల్లో కొవ్వులు నమిలినప్పుడు నోట్లో 5% అరుగుతాయి, అట్లాగే పొట్టలో 30% డైజెషన్ అవుతాయి. ఇక మిగతా 70% చిన్న ప్రేగులు అరగాలి. ఈ చిన్న ప్రేగులు అరిగించడానికి, ఆ కొవ్వుల్ని విడగొట్టి సులభతరం చేయటానికి లివర్ ఉత్పత్తి చేసిన పైత్యరసం గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి ఉంది. ప్రేగుల్లోకి కొవ్వు పదార్థాలు వచ్చిన వెంటనే గాల్ బ్లాడర్ ఇట్లా ముడుచుకుని, చూడండి ఎలా ముడుచుకుంటున్నది, వీడియోలో కనపడుతున్నది కదా, అలా ఒక నొక్కు నొక్కుంటుంది. ఇందులో ఉన్న పైత్యరసం మెల్లగా ఆ పైత్య నాళం గుండా చిన్న ప్రేగుల్లోకి వచ్చి కలుస్తుంది అన్నమాట. కొవ్వులకి ఈ పైత్యరసం కలిస్తే కొవ్వులు జీర్ణం అవుతాయి. మనం తిన్న ఆహారాల్లో ఉండే కొవ్వులను అరిగించడానికి పైత్యరసం గాల్ బ్లాడర్లో స్టోర్ చేసుకుంటే అప్పటికప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. తయారు చేసి డైరెక్ట్గా రావటం కంటే ముందే రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. దీని ఉపయోగం అది. ఈ పైత్యరసంలో కొలెస్ట్రాల్ ఉంటుంది. కొంతమందికి ఈ పైత్యరసంలో ఉండవలసిన మోతాదు కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. కొంతమందికి ఈ పైత్యరసం కూడా చిక్కగా ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్లో పైత్యరసం నిలవ ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ కొంత సెటిల్ అయి నిదానంగా అడుగు భాగంలో స్టోన్స్ కింద గాల్ బ్లాడర్లో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ గాల్ బ్లాడర్లో ఏర్పడిన స్టోన్స్ అనేవి 1 mm నుంచి 5 mm 6 mm లోపు ఉన్నప్పుడు వీటిని చిన్న స్టోన్స్ అంటారు. ఈ 1 to 6 mm లోపు చిన్న స్టోన్స్ సాధారణంగా ఏం పెయిన్ కానీ నొప్పి కానీ ఏమీ లేకుండా ఉన్నప్పుడు అవి కొన్ని నెలల్లో ఆటోమేటిక్గా కరుగుతాయి. వాటి వల్ల ప్రమాదం పెద్ద ఉండదు. ఈ స్టోన్ సైజ్ 6 mm అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దానివల్ల కాస్త ఇబ్బంది వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇంకా పెద్ద పెద్ద సైజు కూడా స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఆ స్టోన్ మరి గాల్ బ్లాడర్లో ముడుచుకున్నప్పుడు కదులుతుంటుంది కదా, ఈ కదిలినప్పుడు ఈ స్టోన్ గాల్ బ్లాడర్ లోపల అంచుకి రాపిడి చేస్తుంది అనమాట. అలాగే గాల్ బ్లాడర్ లోపల పొర అట్లా లేచిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల నొప్పి రావటం కానీ, దానివల్ల ఇన్ఫ్లమేషన్ ఎక్కువై గాల్ బ్లాడర్కి ఇన్ఫెక్షన్ వచ్చి కూడా రకరకాలుగా నొప్పి రావటం అవకాశాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఈ గాల్ బ్లాడర్లో ఉండే రాయి, గాల్ బ్లాడర్ ఇట్లా ముడుచుకున్నప్పుడు ఆ రాయి కూడా పైత్యరసం గుండా పైకి నడిచొచ్చి పైత్యరసం ప్రయాణించే ట్యూబులో మూసుకుపోతుంది అనమాట. ట్యూబులో అడ్డుపడిపోతుంది. అలాంటప్పుడు చూడండి, పైత్యరసం దిగువకి వెళ్ళటానికి అవరోధం కలుగుతుంది. అందుకని ఇక పైత్యరసం దిగువకి వెళ్ళకపోతే అక్కడ మూసుకున్నప్పుడు ఈ పైత్యరసం అంతా మళ్ళీ బ్లడ్లోకి ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. దానివల్ల కాంప్లికేషన్స్ వస్తాయి. కొంతమందికి ఇట్లా మూసుకుని కామెర్లు వస్తాయి, కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వల్ల పెయిన్ వస్తుంది, కొంతమందికి ఈ పైత్య నాళంలో రాయి అడ్డుపట్టడం వల్ల పెయిన్ వస్తుంది అన్నమాట. మరి ఇలా వచ్చినప్పుడు ఈ 6 mm అంతకంటే ఎక్కువ ఉండి ఏ విధమైన ఇన్ఫ్లమేషన్ లేదు, నొప్పి లేదు, వాపు లేదు, మరికి ఏమీ లక్షణాలు లేవన్నప్పుడు దాన్ని వదిలేసి మన పని మనం చేసుకుంటూ కొంచెం మంచి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే నిదానంగా ఫర్దర్గా రాకుండా ఉంటాయి. ఉన్నాయి అడ్డు లేకుండా అట్లా ఉంటే కూడా ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఇది అడ్డుపడినప్పుడు ఇన్ఫ్లమేషన్ కలిగించినప్పుడే ప్రమాదం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఒక 5-6 mm కంటే ఇంకా పైబడి ఉన్నప్పుడు మాత్రం అడ్డుపడుతూ ఇన్ఫ్లమేషన్ వస్తే దానికి సర్జరీ తప్ప మరొక మార్గం లేదు. ఇప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ సులభతరమైంది. చిన్న బెజ్జం పెట్టి దాని ద్వారా ఆ స్టోన్స్ని తీసేస్తారు. మరి ఎక్కువ స్టోన్స్ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటే గాల్ బ్లాడర్ని తీసేస్తుంటారు. సింపుల్గా ఆపరేషన్ ద్వారా తొలగించుకోవడం తప్ప మరొక మార్గం లేదన్నమాట. ఈ 5 mm అంతకంటే 6 mm లోపు ఉన్న వారికి మాత్రం కొంచెం జీవనశైలి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే
ఈ స్టోన్స్ కూడా నిదానంగా కొన్ని నెలలు గడిచేసరికి కరిగిపోతాయి. కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది కాబట్టి ఆ నేచర్లో కరగవచ్చు అన్నమాట. అసలు ఎవరికి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ వస్తాయి, ఏం చేస్తే తగ్గుతుంది? ఈ 2 విషయాలు ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఒబిసిటీ ఉన్న వారికి ఎక్కువ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్గా ఒక 100 మంది ఊబకాయంతో ఉన్నవారిని తీసుకుంటే 40 మందికి 50 మంది కన్నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ చిన్న సైజు పెద్ద సైజు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నొప్పి ఉండటం లేదు కాబట్టి మాకేమి లేవని మీరు అనుకోవచ్చు, కానీ చెకప్ చేయించుకుంటే స్టోన్స్ కనపడుతున్నాయి. డయాబెటీస్ ఉన్న వారిలో కూడా స్టోన్స్ వచ్చే రిస్క్ ఎక్కువ. డయాబెటీస్ ఉన్న వారిలో ఎక్కువ కొలెస్ట్రాల్ తయారవుతుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ వల్ల గాల్ స్టోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో ఎక్కువ ఉండేవారికి స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 4వది హై ఫ్యాట్, లో ఫైబర్ డైట్ తినే వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక 5వది కొంతమందికి కొన్ని రకాల లివర్ డిజార్డర్స్ వచ్చినప్పుడు స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇవి మెయిన్గా కారణాలుగా చెప్పొచ్చు. ఇక తగ్గటానికి అతి ముఖ్యంగా మీరు మార్చుకోవాల్సింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎప్పుడూ రాకుండా ఉండాలన్నా, వచ్చిన వాటి సైజు పెరగాలన్నా, కొద్దిగా కరగాలన్నా హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ డైట్ తినాలి. అవే కూరగాయలు, అన్నిటికంటే లో ఫ్యాట్ అంటే కూరగాయలు. నెంబర్ 2 ఆకుకూరలు. నెంబర్ 3 పళ్ళు. అసలు ఈ మూడిట్లో ఫ్యాట్ అసలు ఉండదు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే ఎందుకు గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉంటాయి, వచ్చినా ఎందుకు కరుగుతాయంటే, ఈ ఫైబర్ ఫుడ్ మనం తిన్న తర్వాత ఈ ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు ఈ ఫైబర్ని బ్యూటిరేట్గా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట. ఈ బ్యూటిరేట్ బ్లడ్లోకి వెళ్ళి బాడీలోకి వెళ్ళాక ముఖ్యంగా లివర్లో కొలెస్ట్రాల్ ఎక్కువ తయారవుతుంటుంది. లివర్లో కొలెస్ట్రాల్ని తయారవటాన్ని బాగా తగ్గించేస్తుంది బ్యూటిరేట్. ఇక కొలెస్ట్రాల్ కూడా సెటిల్ అవ్వకుండా, గడ్డల కింద కట్టకుండా కూడా బ్యూటిరేట్ బాగా హెల్ప్ చేస్తుంది. అందుకని హై ఫైబర్ డైట్ చాలా మంచిది. అందుకని ధాన్యాలు తిన్నప్పుడు కూడా పుల్కాలు చేసుకున్న మల్టీగ్రెయిన్ అన్పాలిష్డ్ పిండితోనూ, అన్నం వండుకునేటప్పుడు ధాన్యాలు పాలిష్ పట్టని ధాన్యాలతో ఉంటే హై ఫైబర్ వల్ల ఈ ఫైబర్ ఫుడ్ ద్వారా బ్యూటిరేట్ ఎక్కువ తయారై బాడీలో కొలెస్ట్రాల్ సెటిల్ అవ్వకుండా బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకని హై ఫైబర్, లో ఫ్యాట్. అందుకని ఆయిల్ మానేయాలి. ఆయిల్ చాలా చెడు చేస్తుంది. అట్లాగే నెయ్యి, డాల్డా డైరెక్ట్ ఫ్యాట్స్ అన్నమాట ఇవి. ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ఇక నెంబర్ 2 మంచినీళ్ళు బాగా త్రాగండి. నీళ్లు బాగా త్రాగితే బైల్ జ్యూస్ కూడా చిక్కగా కాకుండా కొంచెం పల్చుగా తయారవుతూ ఉంటుందన్నమాట. దాని కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది. ఇక 3వది శారీరక వ్యాయామాలు, ఆటలు, యోగా, ఎక్సర్సైజులు ఇట్లాంటివి చేస్తుంటే బాడీలో కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. అందుకని రక్తనాళాలు ఎక్కడ ఇబ్బంది అవ్వకుండా కూడా గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. ఇది చాలా మంచిదన్నమాట. అట్లాగే ఈవినింగ్ టైంలో న్యాచురల్గా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఎర్లీగా తిని ఆపేస్తే నైట్ అంతా బైల్ జ్యూస్ అవసరం ఉండదు. ఇక లివర్ తెల్లవార్లు తను రిపేర్ చేసుకోవడం, తను క్లీన్ చేసుకోవటం, ఇలాంటివి ఏమైనా ఎక్సెస్ పేరుకుంటే వాటిని తొలగించుకునే పని నైట్ లివర్ చేస్తుంది. అందుకని మనం రక్షించేది లివర్ కాబట్టి దానికి రెస్ట్ ఇస్తే ఇలాంటి పనులన్నీ నైట్ చేస్తుంది. ఎర్లీ డిన్నర్, న్యాచురల్ డైట్, ఫ్రూట్స్ సలాడ్స్ అట్లాంటివి తింటే, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా మంచిదన్నమాట. ఇలా జీవనశైలిని మార్చుకోగలిగితే గాల్ బ్లాడర్లో స్టోన్స్ రాకుండా ఉంటాయి. ఒక 5-6 mm లోపు ఉన్నాయి కరుగుతాయి. అంతకంటే ఎక్కువ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ సలహా మీద ఆపరేషన్ వైపు వెళ్ళటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.